రోజు పొద్దున్నే అయితే లేసి బండిలో వాటర్ ఇంజిన్ ఆయిల్ అయితే ఉన్నాయో లేదో అని చెప్పి చెక్ చేద్దామని చెప్పి అయితే చూసిన ఇంజిన్ ఆయిల్ అయితే అస్సలే లేదు. మాట అయితే మా సార్కి అయితే చెప్పిన, మా సార్ చెప్పిన మాట అయితే నాకైతే ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. బండి అయితే స్టార్ట్ చేయి పైకి అయితే వస్తుంది ఇంజిన్ ఆయిల్ అయితే అని చెప్తున్నాడు మా సార్ అయితే. ఆ మాట అనేది అలాగే బండి నేనైతే తోలని చెప్పేసాను. ఇంకా చేసేది ఏం లేక మా సార్ అయితే గ్యారేజ్కి వెళ్ళి అయితే చెక్ చేయి అని చెప్పినాడు. అయితే తీసుకొని వచ్చిన తర్వాత గ్యారేజ్ లో ఉండే అతను కూడా అయితే 2-3 సార్లు అయితే చెక్ చేసినాడు. ఎన్ని సార్లు చూసినా దాంట్లో అయితే ఇంజిన్ ఆయిల్ అయితే లేదు మామ అని చెప్పినాను నేనైతే. లాస్ట్ కి అయితే మెకానిక్ మామ అయితే చూసి 2 లీటర్లు అయితే ఆయిల్ అయితే పడుతుందని చెప్పినాడు. నేనైతే పోసేయి అని చెప్పినాను. బండిని అయితే నేను దాదాపు ఒక 6 నెలల నుంచి అయితే తోలుతాను. నేను బండి తీసుకున్న ఒక 2 నెలల నుంచి అయితే మా సార్కి అయితే చెప్తున్నాను, దీనికైతే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి సార్ అని. అరేలే ఇప్పటికైతే డ్యూటీకి అయితే వెళ్ళిరా, తర్వాత అయితే చేంజ్ చేపిద్దాంలే అని చెప్తాడు. తర్వాత నేను ఫోన్ చేసి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ అయితే లేదు సార్ అని చెప్పినాక అయితే పట్టించుకోడు. అంటారు కొందరు కోటి వాళ్ళు అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నదని చెప్పినా కానీ అసలు పట్టించుకోరు. బండి ఆగిపోయిందాక 2 లీటర్లు ఆయిల్ పోసిందాని కానీ 2.5 దినాలు అయితే పడింది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.